Hello everyone, welcome back to C++ programming course. In this video, we will learn about unordered set. Set అంటే ఏంటి? యూనిక్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకుంటాం అండ్ అందులో ఎలిమెంట్స్ అనేవి సార్ట్ అవుతాయి. ఓకే, ఇక్కడ అన్ఆర్డర్డ్ అంటే ఏంటంటే ఆర్డర్ లో ఉండవు. అన్ఆర్డర్డ్ సెట్ అంటే మనకు యూనిక్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకుంటాం, కాకపోతే ఆ ఎలిమెంట్స్ అనేవి సార్ట్ అయ్యి ఉండవు. ఓకే, సో మనం జనరల్ గా సెట్ లో ఏంటి, మనకు ఎలిమెంట్స్ అనేవి సార్ట్ అవుతాయి అండ్ యూనిక్ ఎలిమెంట్స్. ఓకే, సో దీంట్లో వీళ్ళు ఏం యూజ్ చేశారు ఈ సార్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి? బైనరీ సెర్చ్ ట్రీస్, సెల్ఫ్ బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీస్, రెడ్ బ్లాక్ ట్రీస్. సో ఇవి యూజ్ చేయడం వల్ల దీంట్లో టైం కాంప్లెక్సిటీ ఏంటిది? లాగ్ n ఇన్సర్ట్ చేయడానికి, డిలీట్ చేయడానికి, ఎలిమెంట్ ఫైండ్ చేయడానికి. ఓకే, ఈ అన్ఆర్డర్డ్ సెట్లో వీళ్ళు డిఫాల్ట్గా యూజ్ చేసిన ఏంటంటే హ్యాషింగ్ అల్గారిథమ్స్, హ్యాష్ టేబుల్స్ అవి యూజ్ చేశారన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ఇన్సర్ట్ చేయడానికి, డిలీట్ చేయడానికి, ఎలిమెంట్ ఫైండ్ చేయడానికి ఇందులో ఆర్డర్ ఆఫ్ 1 టైం కాంప్లెక్సిటీలో అయిపోతుంది అనమాట. సో కంపేర్ టు సెట్, దీంట్లో మనకు యాక్సెస్ చేయడం, ఎలిమెంట్ని ఫైండ్ చేయడం, అందులో ఇన్సర్ట్ చేయడం అనేవి ఫాస్ట్గా ఉంటాయి అన్నమాట. కాకపోతే దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇందులో ఎలిమెంట్స్ అనేవి సార్ట్ అవ్వవు. ఓకే, దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే అన్ఆర్డర్డ్ సెట్. దీంట్లో మళ్ళీ ఇక్కడ మనం డేటా టైప్ ఇవ్వాలి, ఇక్కడ సెట్ నేమ్, అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ హ్యాషింగ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఓన్లీ ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ స్ట్రింగ్ వీటికి మాత్రమే డిఫాల్ట్గా వర్క్ అవుతుంది ఈ హ్యాషింగ్ అనేది. మనకు ప్రీ డిఫైన్ నాన్ సీక్వెన్షియల్ డేటా స్ట్రక్చర్స్ లేకపోతే డేటా స్ట్రక్చర్స్ అవి ఉంటాయి కదా, సో వాటిని మనం ఇక్కడ డేటా టైప్ లాగా యూజ్ చేసుకోనికి రాదు. ఓన్లీ ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ స్ట్రింగ్. ఓకే, వేరే వాటికి వర్క్ అవ్వాలంటే మనం దీన్ని అల్గారిథమ్స్ని కొంచెం చేంజ్ చేయాల్సి ఉంటుంది, మనం ఎక్స్టర్నల్గా కొంచెం కోడ్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో దీంట్లో కూడా సేమ్ ఇన్సర్ట్ చేయడమైనా సరే, ఎలిమెంట్ని ఫైండ్ చేయడమైనా సరే, లేకపోతే ఇటరేట్ చేయడమైనా సరే, సో అన్నీ సేమ్ సెట్ లానే ఉంటాయి అన్నమాట. సో దీంట్లో మనం ఇన్సర్ట్ ఎలా చేస్తాం? ఇన్సర్ట్ 10, 20, 30, 25, మళ్ళీ 20. ఇక్కడ ప్రతి ఎలిమెంట్కి ఒక హ్యాష్ అనేది జనరేట్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనకు ఈ ఆర్డర్ ఆఫ్ 1లో మనకు యాక్సెస్ చేయడం అనేది అవుతుంది అనమాట. యాక్సెస్ చేయడం అంటే ఎలిమెంట్ని మనము యాక్సెస్ చేయడానికి డైరెక్ట్గా మనకు పాసిబుల్ అవ్వదు. సో మనం ఏం చేస్తామంటే ఈ ఆపరేషన్స్ ఉన్నాయి కదా, ఫైండ్ లేకపోతే ఇన్సర్ట్, డిలీట్, ఈ ఆపరేషన్స్ అనేవి ఆర్డర్ ఆఫ్ 1లో అయిపోతాయి, అంటే కాన్స్టాంట్ టైంలో అయిపోతాయి. ఓకే, సో దీంట్లో కూడా ఎలిమెంట్స్ అనేవి యూనిక్ ఎలిమెంట్స్ కాబట్టి ఈ ఆపరేషన్ అనేది ఇదేం రిటర్న్ చేస్తుంది? పేర్ రిటర్న్ చేస్తుంది. ఇటరేటర్ ఇక్కడ ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఆల్మోస్ట్ సేమ్ సెట్కు తీసుకునే ఎగ్జాంపుల్ మనం దీనికి కూడా తీసుకోవచ్చు. మనకు ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైతే మనకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మనం సెట్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ఒక వెక్టార్ ఉంటుంది, వెక్టార్లో డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉంటాయి. మళ్ళీ మనం ఏం చేయాలంటే ఆ డూప్లికేట్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేసి ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ని మాత్రమే మనకు రిటర్న్ చేయాలి. సో దానికోసం మనం ఏం యూజ్ చేసాం? సెట్ అనేది యూజ్ చేసాం కదా. అదే టైంలో మనకు ఆర్డర్ అనేది అవసరం లేకపోతే మనం అన్ఆర్డర్ సెట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో ఏంటంటే ఇన్సర్ట్ చేయడానికి, నార్మల్ సెట్లో ఇన్సర్ట్ చేయడానికి టైం కాంప్లెక్సిటీ ఎంత? లాగిన్ తీసుకుంటుంది. అదే మనకు నార్మల్ సెట్లో అయితే లాగిన్ తీసుకుంటుంది. అదే అన్ఆర్డర్డ్ సెట్లో అయితే ఆర్డర్ ఆఫ్ 1, ఇంకా చాలా తక్కువ టైం తీసుకుంటుంది అన్నమాట. సో ఇలా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. మనం అన్ఆర్డర్డ్ సెట్ ఎప్పుడు యూజ్ చేయాలి? ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ స్ట్రింగ్ మాత్రమే యూజ్ చేస్తాం, అండ్ ఆర్డర్ అవసరం లేదు. యూనిక్ వాల్యూ స్టోర్ చేయాలంటే అన్ఆర్డర్డ్ డేటా ఈ డేటా స్ట్రక్చర్ యూజ్ చేస్తాం, లేదంటే నార్మల్గా సెట్ యూజ్ చేస్తాం. ఓకే, ఇది అన్ఆర్డర్డ్ సెట్ గురించి. మనం ఆల్రెడీ సెట్ గురించి డిస్కస్ చేసాం కాబట్టి దీని గురించి ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. జస్ట్ మనం ఒకసారి ఈ బేసిక్ ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ చేయాలో చూద్దాం, హ్యాండ్స్ ఆన్ చేద్దాం. ఓకే, వెల్కమ్ టు అన్ఆర్డర్డ్ సెట్ హ్యాండ్స్ ఆన్ సెషన్. కోడ్ స్టార్ట్ చేద్దాం. హ్యాష్ ఇంక్లూడ్ IO stream using namespace std int main return 0 IO stream. Okay, so unordered set కాబట్టి unordered set
డేటా టైప్ ఇంటీజర్ తీసుకుందాం, సమ్ నెంబర్స్ అనేవి తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఇది అన్ఆర్డర్డ్ సెట్ని మనం ఏం చేయాలంటే ఇంక్లూడ్ చేసుకోవాలి. హ్యాష్ ఇంక్లూడ్ అన్ఆర్డర్డ్ సెట్. ఓకే, ఇప్పుడే ఇక్కడ వర్క్ అవుతుంది చూడండి, ఇక్కడ కలర్ చేంజ్ అయింది కదా. సో ఇక్కడ మనం ఏంటంటే ఈ అన్ఆర్డర్డ్ సెట్లో మనకి ఏంటి యూనిక్ వాల్యూ స్టోర్ అవుతాయి, బట్ ఎలిమెంట్స్ అనేవి సార్ట్ అవ్వవు. ఓకే, సో ఈ నెంబర్స్లో మనం కొన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేద్దాం. 10 డూప్లికేట్ ఇక్కడ 30 60 20 ఇక్కడ 5. ఓకే, సో దీంట్లో కూడా మనకు ఎలిమెంట్ అనేది మనం ఇన్సర్ట్ చేస్తే అది ఇన్సర్ట్ అయిందా లేదా అని చెప్పేసి మనకు పేర్ అనేది రిటర్న్ అవుతుంది. సో ఒక పేర్ తీసుకుందాం, ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఇన్సర్ట్ చేద్దాం, ఇన్సర్ట్ ఆఫ్ మేబీ 5 మళ్ళీ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సిన్స్ 5 ఈజ్ అ డూప్లికేట్ వాల్యూ ఇట్ విల్ నాట్ స్టోర్ ఇన్ ద సెట్. ఓకే, ఈ పేర్ అనేది ఇక్కడ పేర్లో ఏం స్టోర్ అవుతుంది, పేర్ డాట్ సెకండ్ అనేది ఫాల్స్ అవుతుంది. ఓకే, సెకండ్ ఇది ప్రింట్ చేద్దాం. ఇక్కడ అవుట్పుట్ ఏం రావాలి, మనకు అవుట్పుట్ ఏం రావాలి, 0. అవుట్పుట్ అనేది 0 రావాలి, ఎందుకంటే ఇది డూప్లికేట్ వాల్యూ కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇందులో ఫైండ్ చేయడం కానీ, ఫైండ్ చేయడం సేమ్ ఉంటుంది, డిలీట్ చేయడం కూడా సేమ్ ఉంటుంది. మనం ఒకసారి ఏం చేద్దాం, డిలీట్ చేద్దాం. ఇక్కడ ఏం వాల్యూ డిలీట్ చేద్దామంటే నెంబర్స్ డాట్ ఎరేస్ 20 డిలీట్ చేద్దాం. 20 డిలీట్ చేస్తే ఇక్కడ మనం ఎలిమెంట్స్ మనం ఒకసారి ప్రింట్ చేద్దాం. ఫర్ ఇంట్ నంబర్ ఆన్ నంబర్స్ అవుట్ నంబర్ ఒక స్పేస్ ప్రింట్ చేద్దాం, నెంబర్కి మధ్యలో లాస్ట్లో ఎండ్ లైన్. సో ఇక్కడ 20 తప్ప 60 30 5 10 అనేవి ప్రింట్ అవుతాయి. ఇవనేది ఏ ఆర్డర్లో ప్రింట్ అవుతాయి అనేది మనం చెప్పలేము. సో అవి ఇలా అయినా ప్రింట్ అవ్వచ్చు కదా. ఇక్కడ చూడండి 30 60 5 10 మనం ఎలా ఇచ్చాం ఆర్డర్ అనేది 5 10 5 ఇలా ఇచ్చాం కదా. సో దీనికి ఇష్టం వచ్చినట్టు ఇలా ప్రింట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇందులో ఎలిమెంట్స్ అనేవి సార్ట్ అవుతాయి, ఎలిమెంట్స్ అనేవి సార్ట్ అవ్వవు, అండ్ ఎలిమెంట్స్ అనేవి యూనిక్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేస్తుంది ఈ అన్ఆర్డర్డ్ సెట్లో. ఓకే, అండ్ ఇవి ఏం యూజ్ చేస్తాయి, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో హ్యాషింగ్ అనేది యూజ్ చేస్తాయి, హ్యాష్ టేబుల్స్ అనేవి. సో దానివల్ల దీని టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ 1 ఇన్సర్ట్ చేయడానికి, ఫైండ్ చేయడానికి, డిలీట్ చేయడానికి. అదే మనం ఇటరేట్ చేయడానికి ఎంటైర్ మనం ఎలిమెంట్స్ అన్ని ఇటరేట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఒక్కటి మాత్రం ఆర్డర్ ఆఫ్ n తీసుకుంటుంది, టైం కాంప్లెక్సిటీ. ఓకే, ఇది అన్ఆర్డర్డ్ సెట్ గురించి. ఓకే, యా, we will see you next video. Happy coding.